పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారములు. ఈరోజు కొలెస్ట్రాల్ గురించి విశదీకరంగా నేర్చుకుందాం. కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గులతో ఎలాంటి జబ్బులు వస్తాయి, కొలెస్ట్రాల్ అంటే ఏంటి అనే విషయాలని ఈరోజు తెలుసుకుందాం. ఈ కొలెస్ట్రాల్ అనేటటువంటి పదార్థము మన రక్తంలోనే ఒక పార్ట్, రక్తంతో పాటే కలిసి ఉంటుంది. అయితే దీని హెచ్చుతగ్గుల వల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ మనకి శరీరంలో పరుపులాగా దూదిపి చాలా జాగ్రత్తగా శరీర ఎముకలని కాపాడుతుంది. దానివల్లనే శరీరంలో మెరుపు మనకి వస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిపోవడం వల్ల చర్మం పెలుసుబారిపోయినట్టుగా, శరీరం గుంటలు పడడం ఇలాంటివి జరుగుతాయి. అలా కాకుండా కొలెస్ట్రాల్ నార్మల్ స్టేజ్లో ఉన్నట్టయితే, మనకు సరిపోయేంత ఉన్నట్టయితే శరీరాన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకునే విధంగా కాపాడుతుంది. శరీరం యొక్క ఉష్ణోగ్రతను కూడా ఈ కొలెస్ట్రాల్ కాపాడుతుంది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి మన శరీరానికి అవసరమైనటువంటి పదార్థం. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరిగిన పరిస్థితుల్లో ఎలాంటి జబ్బులు వస్తాయి నేర్చుకుందాం. ఫస్ట్, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న పరిస్థితుల్లో గుండె జబ్బుల బారిన పడతాం. ముఖ్యంగా హార్ట్ అటాక్స్ వస్తాయి. అంతేకాకుండా శరీర బరువు పెరిగిపోవడం, దానివల్ల నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ముఖ్యంగా ఆయాసం, గుండె దడ ఇలాంటి జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తనాళాలలో ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇలా జరగకపోవడం వల్ల రకరకాల స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ వల్ల వచ్చేటటువంటి అనర్థాలని కాపాడుకునే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరగకుండా మనము ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకునే అవకాశం కొంతవరకు ఉంది. ఏంటంటే, మనం వాడుతున్నటువంటి వంట నూనెలు, ముఖ్యంగా వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వాడడం చాలా మంచిది. అలా కాకుండా ఈ మధ్యకాలంలో రకరకాల నూనెలు వాడుతున్నాం. ఫామ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఈ సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుతిరుగుడు పువ్వు నూనె, ఇలాంటి నూనెలని వాడడం వల్ల కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరిగిపోవడం, గుండె జబ్బులకి దారితీయడం జరుగుతుంది. మనం ముఖ్యంగా ఇంకా కొంతమంది ఈ మధ్యకాలంలో కొబ్బరి నూనె వాడడం అలవాటు చేసుకున్నారు. దానివల్ల కూడా రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ప్రదేశాన్ని బట్టి ఆహార నియమం అని చెప్పుకుంటాం. అంటే ఏ ప్రదేశం వాళ్ళు ఆ ప్రదేశానికి అనుగుణంగా ఆహార పరిస్థితులు, ఆహార నియమాలు ఉంటాయి. టోటల్ మన దక్షిణ భారతదేశంలో లేదా భారతదేశంలో చెప్పుకున్నట్టయితే ఒక కేరళ రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడ కొబ్బరి నూనె వాడే అవకాశాలు లేవు. కాబట్టి మనం ఇక్కడ వాళ్ళు కొబ్బరి నూనె వాడుతున్నారని మనం వాడడం, అమెరికా లేదా యూరోపియన్ కంట్రీస్ అక్కడంతా కూడా ఆలివ్ ఆయిల్ వాడతారు. వాళ్ళకి ఆ ప్రదేశాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల వాళ్ళకి బ్రతికే అవకాశం ఉంది. ఆలివ్ ఆయిల్ మనం వాడినట్టయితే మనకు ప్రాణహాని చేస్తుంది, చెరుపు చేస్తుంది. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ వాడిన, రైస్ బ్రాన్ ఆయిల్ అని వస్తుంది, అది వాడినప్పటికీ రక్తనాళాలలో పూటికలు అంటే కొలెస్ట్రాల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆయిల్స్, వంట నూనెలు వాడకపోవడం ఎంతైనా మంచిది. అది కాకుండా ఆహార నియమాలలో ఫ్రైస్, డీప్ ఫ్రైస్ ఇలాంటివి వాడకూడదు. మామూలుగా శాకాహారం భుజించడం ఎంతైనా మంచిది. మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఈ ధూమపానం చేయడం, మద్యపానం చేయడం కూడా చేయకూడదు.
దీనివల్ల కూడా కొలెస్ట్రాల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా జంక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవేవి కూడా తినకుండా ఉండడం మంచిది. వీటన్నింటిని కూడా విరుద్ధ ఆహారం అంటే శరీరానికి హాని చేసేటటువంటి ఆహార పదార్థాలు అని చెప్పుకుంటాం. ఇదే కాకుండా స్వీట్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అండ్ అసంబద్ధమైనటువంటి కొలెస్ట్రాల్స్ వల్ల కూడా పెరుగుతుంది. ఏంటంటే స్వీట్స్లో కూడా ఎక్కువ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. తర్వాత ఈజీగా అంటే తొందరగా జీర్ణమయ్యే అవకాశాలు లేవు. ముఖ్యంగా ఈ క్రొవ్వులు ఏవైతే ఉన్నాయో అమైనో యాసిడ్స్ సరిగా లేక కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా పెరుగుతుంది. వీటికి మనం ప్రత్యామ్నాయంగా మంచి కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. చిలికిన మజ్జిగ లేదా పెరుగు, మీగడ తీసినటువంటి పెరుగు, పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి కొలెస్ట్రాల్ మన శరీరానికి అందుతుంది. అసలే కొలెస్ట్రాల్స్ తీసుకోకపోవడం వల్ల కూడా మన శరీరానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మంచి ఆరోగ్యవంతమైనటువంటి నూనె పదార్థాలను తీసుకోవడం మంచిది. దానిలో నెయ్యి, వెన్న, చిలికిన మజ్జిగ, పెరుగు తీసుకోవడం ఎంతైనా మంచిది. మిగతా తృణధాన్యాలు, ఆహార పదార్థాలు అన్నీ యథావిధిగా మనకు అవసరాన్ని బట్టి తీసుకోవడం మంచిది. ఈ బయట దొరికేటటువంటి డాల్డా లేదా పన్నీర్, మిక్స్డ్ వెజిటబుల్స్, ఈ పన్నీర్ మసాలా ఇలాంటివి తీసుకోకూడదు. దానివల్ల విరుద్ధమైనటువంటి ఆహారం అని చెప్పేసి అంటాం. ఎక్కువ మట్టుకు పన్నీర్ కర్రీ చేసుకొని తినడం లేదా పన్నీర్ బటర్ మసాలా అని రకరకాలుగా తింటారు. అది శరీరానికి చాలా హాని చేస్తుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. దానితో శరీరం బరువు కూడా పెరుగుతుంది. ఈ రకాలటువంటి అవలక్షణాలు కలుగుతాయి కనుక పైన చెప్పినటువంటి ఆహార పదార్థాలు తినకపోవడం చాలా మంచిది. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటూ ఈ పైన చెప్పినటువంటి ఆహార నియమాలు, తీసుకోవాల్సినటువంటి పదార్థాలు జాగ్రత్తగా తీసుకున్నట్టయితే ఈ కొలెస్ట్రాల్స్ బారిన పడకుండా, కొలెస్ట్రాల్స్ పెరగకుండా ఉంచే అవకాశం ఉంది. చిలికిన మజ్జిగ లేదా పెరుగు, మీగడ తీసినటువంటి పెరుగు, పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి కొలెస్ట్రాల్ మన శరీరానికి అందుతుంది. అసలే కొలెస్ట్రాల్స్ తీసుకోకపోవడం వల్ల కూడా మన శరీరానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మంచి ఆరోగ్యవంతమైనటువంటి నూనె పదార్థాలను తీసుకోవడం మంచిది. దానిలో నెయ్యి, వెన్న, చిలికిన మజ్జిగ, పెరుగు తీసుకోవడం ఎంతైనా మంచిది. మిగతా తృణధాన్యాలు, ఆహార పదార్థాలు అన్నీ యథావిధిగా మనకు అవసరాన్ని బట్టి తీసుకోవడం మంచిది. ఈ బయట దొరికేటటువంటి డాల్డా లేదా పన్నీర్, మిక్స్డ్ వెజిటబుల్స్, ఈ పన్నీర్ మసాలా ఇలాంటివి తీసుకోకూడదు. దానివల్ల విరుద్ధమైనటువంటి ఆహారం అని చెప్పేసి అంటాం. ఎక్కువ మట్టుకు పన్నీర్ కర్రీ చేసుకొని తినడం లేదా పన్నీర్ బటర్ మసాలా అని రకరకాలుగా తింటారు. అది శరీరానికి చాలా హాని చేస్తుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. దానితో శరీరం బరువు కూడా పెరుగుతుంది. ఈ రకాలటువంటి అవలక్షణాలు కలుగుతాయి కనుక పైన చెప్పినటువంటి ఆహార పదార్థాలు తినకపోవడం చాలా మంచిది. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటూ ఈ పైన చెప్పినటువంటి ఆహార నియమాలు, తీసుకోవాల్సినటువంటి పదార్థాలు జాగ్రత్తగా తీసుకున్నట్టయితే ఈ కొలెస్ట్రాల్స్ బారిన పడకుండా, కొలెస్ట్రాల్స్ పెరగకుండా ఉంచే అవకాశం ఉంది. దాంతోపాటుగా కొలెస్ట్రాల్స్ పెరగకుండా ఉండాలి అంటే జీడిపప్పులు అండ్ బాదాం, ఆల్మండ్స్ అంటాము, ఒక 4 బాదాం పలుకులు రాత్రి నానబెట్టేసి రోజు ఉదయం తీసుకున్నట్టయితే గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ మన శరీరంలో ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. మామూలుగా ఆరోగ్యవంతులైనటువంటి మానవుల్లో 150 మిల్లీగ్రామ్స్ నుంచి 250 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ ఉంటుంది సాధారణంగా. ఇలా దీనివల్ల హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. 150 కన్నా దిగువ లేదా 250 కన్నా ఎగువ కాకుండా చూసుకోవడం మంచిది. ప్రతి మనిషి 6 నెలలకు మినిమం 6 నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా మంచిది. బ్లడ్ పిక్చర్, బయోకెమికల్ ఎగ్జామినేషన్, షుగర్, కొలెస్ట్రాల్, బిలిరూబిన్ ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మన రక్తంలో ఉన్నటువంటి అవలక్షణాలు తెలిసిపోతాయి. ఏదైనా హెచ్చు తగ్గులు ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి మందులు వాడే అవకాశాలు ఉన్నాయి.
డాక్టర్ల దగ్గరికి వెళ్తే సరిపడేటటువంటి మందులు ఇచ్చే అవకాశం ఉంది. దానితో కొలెస్ట్రాల్ హెచ్చు తగ్గులు కానీ ఇతరులు ఏదైనా ఉన్నప్పటికీ వైద్య చికిత్సలు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా విపరీతమైన ఆయిల్స్ తీసుకోవడం వల్ల, డీప్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల, కొంతమంది తినేటప్పుడు రైస్ పైన ఆయిల్ వేసుకొని తినడం లేదా కర్రీస్ పైన ఆయిల్ వేసుకొని తినడం ఇలాంటివి చేయడం వల్ల కూడా అపరిశుభ్రమైన కొలెస్ట్రాల్ ఇద్దమిద్దంగా పెరిగిపోతుంది. అలా కాకుండా మంచి జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యవంతమైనటువంటి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ని నియంత్రించుకోగలుగుతాం. ఇంకా కొలెస్ట్రాల్ నియంత్రించడానికి మంచి జాగ్రత్తలు ఏంటి అంటే వాకింగ్ చేయడం. రోజు ప్రొద్దున మినిమం ఒక 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు ఉదయం నడవడం లేదా సాయంత్రం 4 తర్వాత నడవడం చాలా మంచిది. దానివల్ల కూడా శారీరక వ్యాయామం జరిగి మనకి ఏదైనా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నా, చెడు కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ కరిగిపోయే అవకాశం, శరీరానికి అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నడక అనేది చాలా మంచిది. నడక ప్రారంభించి లేదా రోజు ఉదయం 15 నుంచి 20 నిమిషాలు యోగా చేసినప్పటికీ కూడా ఈ కొలెస్ట్రాల్స్ పెరగకుండా ఉండే అవకాశం ఉంది. అప్పటికి కొలెస్ట్రాల్ పెరిగినట్టయితే తీసుకోవాల్సినటువంటి చికిత్సలు హోమ్ రెమెడీస్లో తీసుకున్నట్టయితే వెల్లుల్లి, చిన్నుల్లిపాయ అని కూడా అంటుంటారు, లస్నా అంటారు. వెల్లుల్లి రోజు ఒక 4 పలుకులు పాలల్లో వేసి మరిగించి ఆ పాలు రోజు అరకప్పు తాగినట్టయితే కూడా కొలెస్ట్రాల్ తగ్గించడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ వెల్లుల్లి ఒక 4 పాయల్ని మనం ఉడకబెట్టేసి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి ఆ నీటిని మనం తినే అన్నంలో ఉడుకుతున్నప్పుడు ఈ వాటర్ను వేసి ఉడికించి ఆ అన్నం తీసుకున్నట్టయితే కూడా మన ఎక్కువగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ నియంత్రించడానికి అవకాశం ఉంది. అప్పటికీ కొలెస్ట్రాల్ తగ్గని పరిస్థితుల్లో నియంత్రణలోకి రాకపోతే పరీక్షలు చేయించుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్టయితే, ఎక్కువగా ఉన్నట్టయితే మంచి ఆయుర్వేద డాక్టర్లను కలిసి సంప్రదించి దానికి సరిపడేటటువంటి చికిత్స తీసుకోవడం ఎంతో మంచిది. మామూలుగా బయట తీసుకునేటటువంటి గోళీలతో, ఆ మాత్రలతో చాలా రకాల అవలక్షణాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యం ద్వారా ఈ ఎలాంటి విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి అనారోగ్య లక్షణాలు కలగకుండా ఓన్లీ కొలెస్ట్రాల్ను మట్టుకే తగ్గించే అవకాశం ఎంతైనా ఉంది. చాలా రకాల మందులు, టానిక్లు, రకరకాల ఆహార నియమాలు ఇవన్నీ చెప్తూ దీంతో కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచడానికి అవకాశాలు ఆయుర్వేద వైద్యంలో మాత్రమే ఉన్నాయి. కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి ఈ మామూలుగా ఇంట్లో మనం తయారు చేసుకునేటటువంటి గృహ వైద్య విధానం ఇంకొకటి ఉంటుంది. ఏంటంటే సినామిన్ పౌడర్ లేదా దాల్చిన చెక్క పౌడర్ అని చెప్పేసి అంటాము. ఈ పౌడర్ని తయారు చేసి పెట్టుకొని ఒక 1/2 గ్రాము పౌడర్ని 1 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరిగించేసి అరకప్పు వరకు, అంటే 50 ml వరకు లేదా 30 ml వరకు చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త ఒక 1 స్పూన్ తేనె కలుపుకొని, శుద్ధమైన తేనె కలుపుకొని రోజు ఉదయం పరిగడుపున తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఇలా రోజు ఉదయము సాయంత్రము 2 పూట్ల సినామిన్ పౌడర్ తేనెతో తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ పూర్తి నియంత్రణలో ఉంటుంది. ఇంకొక గృహ వైద్య విధానం ఏంటంటే ఈ సినామిన్ పౌడర్ దాంతోపాటుగా కాస్త పిప్పలి పౌడర్, ఈ పిప్పలి పౌడర్ వాడుతున్నప్పుడు దీనిని కాస్త నేతిలో వేయించి ఇది 2 సమాన భాగాలుగా కలిపి పెట్టుకొని ఒక 1/2 చెంచా లేదా
2 గ్రామ్స్ పౌడర్ వరకు తీసుకొని తేనెతో కలిపి ఉదయం సాయంత్రము పరిగడుపున తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. ఈ సినామిన్ పౌడర్ దాంతోపాటుగా కాస్త పిప్పలి పౌడర్, ఈ పిప్పలి పౌడర్ వాడుతున్నప్పుడు దీనిని కాస్త నేతిలో వేయించి ఇది 2 సమాన భాగాలుగా కలిపి పెట్టుకొని ఒక అర చెంచా లేదా 2 గ్రామ్స్ పౌడర్ వరకు తీసుకొని తేనెతో కలిపి ఉదయం సాయంత్రము పరిగడుపున తీసుకున్నట్టయితే కొలెస్ట్రాల్ పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. ఈ మామూలుగా కొలెస్ట్రాల్ పెరగకుండా ఎక్కువ మట్టు కూరగాయలు తీసుకోవడం, సలాడ్స్ తీసుకోవడం, అంటే వెజిటబుల్స్ కూరగాయల ఎక్స్ట్రా అంటాము, రసాలను తీసుకోవడం వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్స్ నార్మల్గా అదుపులో ఉంటుంది. ముఖ్యంగా ఈ బంగాళదుంపలు అంటాము, బంగాళదుంపలు, క్యారెట్, బీట్రూట్ అన్నీను ఒక 10-20 ముక్కల వరకు తీసుకొని గుప్పిడి ముక్కల్ని తీసుకొని ఒక 200 గ్రాముల నీటిని తీసుకొని బాగా మరిగించి హెక్స్ లాగా తయారు చేసుకొని అందులో కాస్త షుగర్ కానీ లేదా ఉప్పు కానీ వేసుకొని తాగవచ్చు. అదే షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఉప్పు చక్కెర లేకుండానే యథావిధిగా తాగడం చాలా మంచిది. దీనివల్ల కూడా కొలెస్ట్రాల్ పూర్తి అదుపులో ఉంటుంది. ఇంకొకటి సింపుల్గా గృహ వైద్య విధానంలో మామూలుగా ఒకరోజు ముందు నీటిని భద్రపరచుకొని అరకప్పు నీటిలో 2 స్పూన్స్ తేనె కలుపుకొని అందులో ఒక చిన్న 2 చుక్కల వెల్లుల్లి రసాన్ని పిండుకొని కలిపి తాగినట్టయితే కూడా కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అప్పటికి కొలెస్ట్రాల్ అదుపులో లేని పరిస్థితుల్లో వైద్యులను సంప్రదిస్తే మంచి చికిత్సా విధానాలు చెబుతూ మీ ఆరోగ్యానికి తగిన సూచనలు ఇస్తూ సరైనటువంటి వైద్య విధానాల ద్వారా కొలెస్ట్రాల్ని తగ్గిస్తారు. కొలెస్ట్రాల్ అదుపులో లేకపోవడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని చెప్పుకున్నాం. గుండె జబ్బులు, ఇంకా పెరాలసిస్, స్ట్రోక్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. ఈ కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గుల్ని ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ఉంచుకోవడం మంచిది. ఒక పెరగడమే కాక తగ్గిపోవడం వల్ల కూడా చాలా రకాల అనర్థాలు ఉన్నాయి. ఒకవేళ కొలెస్ట్రాల్ తగ్గితే జరిగేటటువంటి ఆ లక్షణాలు ఏంటి అంటే పూర్తిగా నీరసించిపోవడం, కృషించిపోవడం, చేత కాకపోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా నొప్పి భరించలేని పరిస్థితి, పడుకున్నప్పటికీ ఏదో ఒతుకుపోయినట్టు ఉండడం, లేదా ఏ చిన్న నొప్పి కూడా భరించలేకుండా ఉంటాం. కాబట్టి కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గడం కూడా మంచిది కాదు. ఈ రోజుల్లో ఒక రకమైనటువంటి అపోహ, నేను బరువు పెరిగినా అని, లేకపోతే నా కొలెస్ట్రాల్ పెరిగిందని ఎవరికి వాళ్ళే అపోహలకు లోనవుతున్నారు. అలా ఎంత మాత్రము అందులో నిజం లేదు. చాలామంది వాళ్లకు వాళ్ళుగానే అపోహలకు లోనై పూర్తిగా భోజనాన్ని మానివేయడం, లేదా టోటల్గా ఆయిల్స్ రిజెక్ట్ చేయడం, మొత్తానికే ఆయిల్స్ వాడకపోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా చాలా రకాల అనర్థాలు జరుగుతున్నాయి. ఏంటంటే పూర్తిగా కృషించిపోయి అండర్ వెయిట్, ఉండాల్సిన బరువు కన్నా తక్కువ బరువు ఉండడం, ఎలాంటి పని చేయాలనిపించకపోవడం, అలసత్వం, సోమరితనం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అపోహలకి అసలే లోను కాకుండా అపనమ్మకాలను పూర్తిగా వీడి శాస్త్రీయంగా మనం తినాల్సినంత తిని అతి ఎక్కువ తినకుండా, తక్కువ తినకుండా మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతైనా మంచిది. తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అంటే మంచి పాలు, తర్వాత ప్రోటీన్ ఫుడ్, అన్ని రకాల వెజిటేబుల్స్, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళ రసాలు, పళ్ళు ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. మరీ తగ్గిపోవడం కూడా జరగదు. అలా జరిగిన పరిస్థితుల్లో ఒకవేళ కొలెస్ట్రాల్ తగ్గితే, పెరిగితే తీసుకోవాల్సినటువంటి వైద్యం గురించి, చికిత్సల గురించి నేర్చుకున్నాం. ఒకవేళ కొలెస్ట్రాల్ తగ్గిపోతే ఏం చేయాలి, తగ్గితే అనేది ఎవరు చెప్పారు, నేను చెప్తున్నాను.
ఏంటంటే ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గిపోతే బరువు తగ్గిపోవడం జరుగుతుంది, ఏ పని చేయకుండా ఉంటాము, నొప్పులు భరించలేకపోతాము, చాలా అస్వస్థతగా ఉంటాము, అనీజీగా ఉంటాము. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొలెస్ట్రాల్ తగ్గినప్పుడు మామూలుగా పరిశుభ్రమైనటువంటి నెయ్యి, పాలు, పెరుగు ఇలాంటివి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్స్ నార్మల్ స్థాయికి వస్తుంది. అంటే 150 లోపు ఉన్నది మామూలుగా 150 దగ్గర వరకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఇవి తీసుకోవడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆయిల్ కూడా, నూనెలు కూడా మితంగా తీసుకోవాలి. అందరూ అపోహలకు లోనే పూర్తిగా ఆయిల్స్ మానేస్తున్నారు, ఆహారాన్ని తీసుకోవడం మానేస్తున్నారు. దానివల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణహానికి దగ్గరగా వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా సంభవిస్తుంది. కాబట్టి మితంగా శరీరానికి అవసరపడేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లో అపోహలకి లోను కాకూడదు. ఈ పీనట్స్ అంటాము, ఏది పల్లీలు, వేరుశనగ గింజలు తీసుకోవడం లేదా నువ్వులు తీసుకోవడం, ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసరం ఉన్నటువంటి గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ సంప్రాప్తించే అవకాశం ఉంది. అలా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటుంటే మన శరీరానికి అవసరం ఉన్నంత మేరకే కొలెస్ట్రాల్ అందే అవకాశం ఉంది. ఈ వేరుశనగ నూనె వాడడం, నువ్వుల నూనె వాడడం వల్ల మన శరీరానికి ఎంతైతే కొలెస్ట్రాల్ అవసరం ఉంటుందో అంతే సంప్రాప్తిస్తుంది. ఏ పరిస్థితుల్లోనూ పెరిగే అవకాశం లేదు. పెరుగుతుందేమో అని అపోహకు లోను కావద్దు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఈ లక్షణాలన్నీ జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఈ నియమాలను పాటిస్తూ ఉంటే మన శరీరంలో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇంకా వేరే విధాలైనటువంటి జబ్బులను మన దరిదాపుల్లోకి రాకుండా కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఆహార నియమాలను పాటిస్తూ ఏదైనా అంతగా ఉన్నప్పటికీ కొలెస్ట్రాల్ పెరిగినట్టయితే, అనారోగ్య లక్షణాలు కలిగినట్టు అనిపిస్తే మంచి ఆయుర్వేద వైద్యులను కలిసి సంప్రదించి మన శరీర అవలక్షణాలకు సంబంధించినటువంటి లక్షణాలను వారు పరిగణలోకి తీసుకుని మనకు అవసరం ఉన్నటువంటి చికిత్సా విధానాన్ని మనకి ఇస్తారు. వైద్యుల పర్యవేక్షణలో సరిపడేటటువంటి వైద్య చికిత్స తీసుకుని మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం.